హక్కా నూడిల్స్ అయితే ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? నేనైతే విన్నాను, ఫస్ట్ టైం చేయడం, ఫస్ట్ టైం తినడం కూడా ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా తిన్నుంటే కామెంట్ చేయండి. ఎక్కడ తిన్నారు, ఎలా తిన్నారు, దేనివల్ల తిన్నారో కూడా కామెంట్ చేయండి. ఇది చేయడం చాలా సింపుల్, ఏం లేదండి. ఏం లేదా అని తిప్పేకండి బాబోయ్, ఉంది మ్యాటర్ అయితే ఉంది. ఫస్ట్ జస్ట్ ఆయిల్ గిచ్చుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి, మీ దగ్గర జీరా ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర జీరా లేదు. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఆనియన్, చిల్లీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన వెజ్జీస్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ టాస్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అవన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత మూత తెరిచి అందులోకి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని కొంచెం కారం, ధనియా పొడి అండ్ గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. గరం మసాలా ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. తర్వాత ఇవన్నీ కొంచెం దగ్గర పడేటట్టు ఇంకో 2-3 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోండి. ఈ నూడిల్స్ ఎట్లా కుక్ చేయాలంటే బాగా హాట్గా ఉన్న వాటర్లోని స్టవ్ మీద నుంచి దించేసిన తర్వాత ఈ నూడిల్స్ యాడ్ చేసి ఒక 15 మినిట్స్ అట్లా వదిలేస్తే అవి విడివిడిగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ మనమైతే వీటిని కుక్ చేయకూడదంట, వెనకాల ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎదురైనా ఉంటుంది ప్యాకెట్ వెనకాల చూడండి, కుకింగ్ ఐడియాస్, రెసిపీస్ చాలా ఇస్తారు. అండ్ ఇలా మంచిగా సోక్ చేసిన తర్వాత ఆ నూడిల్స్ని ఇందులోనే యాడ్ చేసుకోండి. మన ఈ గ్రేవీ లాగా అవుతుంది, ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ టాస్ చేసుకోండి. బాగా మీరు ఉంటే టొమాటో కెచప్ అండ్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. తర్వాత కొత్తిమీర, పుదీనా చిన్నగా పీసెస్ కట్ చేసి పైనుంచి యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోండి, సో దట్ ఆ ఫ్లేవర్స్ బాగా దిగుతాయి. దాని ఆఫ్టర్ ఇంకేముంది, దాన్ని చక్కగా సర్వ్ చేసుకొని తినేయడం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. అంతవరకు చలో బాయ్. ఇది 2 సార్లు చెప్పాను, ఏమనుకోకండి. బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఫర్ మోర్, ఫాలో ఫర్ మోర్.